అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం రోజున 100% కూడా సాయంత్రం 6:28 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ మీ యొక్క దశను ఎలా మారుస్తుంది అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే కనుక 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత ఎక్కువగా ఓపిక ఉండేటువంటి వ్యక్తులు ఈ రాశి వారులని చెప్పుకోవచ్చు. అంటే చాలా ఓపిక తత్వం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. కానీ కొన్నిసార్లు మాత్రం వీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. నిజానికి ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. అత్యంత ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు మేషరాశి వారు. కానీ వీరి యొక్క తెలివితేటలను వీరు కొన్నిసార్లు ఉపయోగించుకోలేకపోతూ ఉంటారు. అలాంటి వీరికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది. వీరి యొక్క ఆవేశం వలన వీరి యొక్క మంచి లక్షణాలను కోల్పోతూ ఉంటారు. సమాజంలో కూడా వీరికి ఉన్నటువంటి మంచి పేరును కూడా కోల్పోతూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం ఆలస్యం శ్రద్ధగా అంటే ఏ పనైనా సరే కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా చేసినట్లయితే కనుక వీరికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవడమే కాకుండా వీరి యొక్క సంపద కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారికి. అలానే వీరు చాలా తెలివిని కలిగి ఉంటారు. ముందంజు జాగ్రత్తగా కూడా ఉంటారు. అంటే వీరు చాలా ముందు జాగ్రత్తగా ఉంటారు. ఇక మేషరాశి వారి యొక్క టార్గెట్ను ఖచ్చితంగా ఈ సమయంలో అయితే పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో వీరు ఖచ్చితంగా వీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారో ఆ లక్ష్యం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఎలాంటి ఆటంకాలు ఉన్నా సైతం తొలగిపోతాయి. అంటే వీరు ఏదైనా ఆటంకాలు ఒక లక్ష్యాన్ని వీరు లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్య సాధన కోసమని వీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ లక్ష్య సాధన వస్తుంది అంటే ఆ లక్ష్యం కోసం ఇంత కష్టపడ్డామో అందులో తప్పకుండా విజయం వస్తుంది అని ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో అందులో కాస్త వీరికి నిరాశ అనేది మిగలడానికి కారణమైనటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే గ్రహాలు మిమ్మల్ని అడ్డుకొని ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మేషరాశి వారికి. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉన్నందువలన వీరికి జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభయోగం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరు నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు. మీ యొక్క పెద్ద పెద్ద లక్ష్యాలు, గోల్స్, కళలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేరడానికి ఈ సమయం ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీకు ఇదివరకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే చాలా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి గోచారాలు అయితే సైతం ఉన్నాయి. శుభప్రదమైనటువంటి సమయంగా భావించబడుతుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు మొండిగా ప్రవర్తించడం కానీ లేదా మీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం కానీ విలువైనటువంటి పత్రాలపైన ఆలోచించకుండా సంతకాలు పెట్టడం కానీ లేదా అప్పుని ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆలోచించకుండా ఇవ్వడం కానీ ఇలాంటివి చేసినప్పుడు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయని గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా అప్పుగా ఇస్తున్నా లేదా షూరిటీ సంతకాలు చేస్తున్నా 1-2 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం అయితే చాలా ఉంది. కనుక విలువైనటువంటి సంతకాలు చేసేటప్పుడు అయినా సరే లేదా విలువైనటువంటి ఏదైనా సంతకం చేసినప్పుడైనా లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తులను సంప్రదించినప్పుడైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా తెలివితోనే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కొన్నిసార్లు ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు అనేటివి మీకు ఈ సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా మీ జీవితం అనేది
అంటే మీకు కొంచెం ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక 1-2 సార్లు ఆలోచించండి. ఆర్థికంగా మీరు మెరుగుపడాలి అంటే డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఓర్పు చాలా అవసరం ఈ సమయంలో. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఓర్పుతో సహనంతో ప్రయత్నం చేయాలి. అలా మీరు ఓర్పు సహనంతో కొనసాగించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. పరిచయాలు కూడా బలపడతాయి. కొంత మొత్తం ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ధన సహాయం కూడా తగదు. ఇతరులకి ధన సహాయం మీరు చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఖచ్చితంగా మీకు డబ్బు నష్టం అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. బంధువుల రాక కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. పనులు కూడా అడావిడిగా సాగుతాయి. కీలక ప్రయత్నాలు కూడా అందుకుంటారు. ఏదైనా ఒక పనిని వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక అందులో కాస్త తీరిక అనేది ఉండకపోవచ్చు. గజిబిజిగా పనులైతే సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాస్త ఎక్కువగా కష్టపడితే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎవరినైనా సరే ఎంతటి వారైనా ఇట్టే ఆకట్టుకున్నటువంటి వ్యవహారాలు ఇట్టే ఆకట్టుకున్నటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. మీ యొక్క సమక్షంలో సాగుతున్నటువంటి ఉభయాలకు చక్కటి సలహాలు ఇస్తారు. అలానే పనులు కూడా సానుకూలంగా సాగుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీకు ఫోన్ కాల్ వచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డీప్గా ఆలోచించకూడదు. అంతేకాదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు అడగడం కానీ ఎవరైనా లేదంటే ఆన్లైన్లో పెట్టుబడి పెట్టడం కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి వైపు మీరు అస్సలు వెళ్ళకూడదు. ఇల్లీగల్ వైపు పొరపాటున కూడా వెళ్ళకూడదు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తారు. ధన లాభం అనేది కూడా అధికంగా ఉంది. ప్రాప్తి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. అలాగే గృహ సందడిగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆశించినట్టు సంపద దక్కుతుంది. అంతేకాకుండా విందు వినోదాల్లో పాల్గొంటారు. వేడుకల్లో కూడా అత్యంత ఉత్సాహంగా గడుపుతారు. వాహనం నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరమైతే మేషరాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క ఎలాంటి లక్షణాలనైనా సరే లక్ష్య సాధనకు ఇది సరైనటువంటి సమయం. లక్ష్యాలు అనేటివి ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు. కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి ప్రతి సంకల్పంతో కూడినటువంటి పనులు అన్నీ కూడా విజయవంతమయ్యే ఛాన్స్ అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉందనేది ఈ యొక్క మేషరాశి వారికి జీవిత పరంగా చూసుకున్న, కుటుంబ పరంగా చూసుకున్న, ఆర్థిక పరంగా చూసుకున్న, అలానే దాంపత్య జీవిత పరంగా చూసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి లాభాలనైతే ఫలితాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోయి ఆర్థికంగాను అలాగే ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించిన ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలకి కానీ చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానాలు మీకు సంతోషకరం కాగలదు.
వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళను నిజం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం